2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనకరంగా ప్రజా జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు, సామాన్యమైనటువంటి ప్రజానికానికి అండగా ఉన్నటువంటిది, ఈ రాష్ట్ర రవాణా వ్యవస్థకి ఒక వెన్నెముకలాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి తెర వెనుక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో అనేసి చెప్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాభ నష్టాలని బేరీజు వేసుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మంది కార్మికుల పక్షాన నిలబడటంతో పాటు సామాన్య ప్రజానీకానికి అండగా ఉన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేశాడు, మరొక పక్కన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ వాళ్ళ బినామీలకు కట్టబెడతా ఉన్నాడు. మరి ఇవాళ సామాన్యమైనటువంటి ప్రజానీకానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటటువంటి ఆర్టీసీని కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అనేటటువంటిది ఇది సబబా చంద్రబాబు నాయుడు గారు అనేసి సందర్భంగా సూటిగా అడుగుతూ ఉన్నాం.